అక్రమ రెగ్యులరైజేషన్ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఈరోజు దాదాపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 200 వరకు ఉన్నాయి. అట్లాగే అందులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ 1000కి పైగా ఉన్నారు. కాబట్టి అక్రమంగా చాలామంది పిహెచ్డీలు నార్త్ ఇండియా నుంచి కొనుగోలు చేసుకొని వచ్చినటువంటి వాళ్ళని ఈరోజు ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసేటువంటి ఆలోచనలు చేస్తున్నట్టు బహిరంగంగా జరుగుతూ ఉంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఒకటే జగన్ ప్రభుత్వానికి తెలియజేసేది ఏమనగా, ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా అయితే నిరుద్యోగులతోటి కుప్పగూలిపోయిందో వాళ్ళ వల్ల, అదే రకంగా ఈరోజు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్స్ని కానీ జూనియర్ లెక్చరర్స్ని కానీ రెగ్యులరైజ్ చేస్తే మీ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో కిందకు దిగజారిపోతుందని చెప్పేసి, పడిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు అక్రమ రెగ్యులరైజేషన్స్ని అట్లాగే ఫేక్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.